ఈ వీడియో చూస్తున్న వారందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు. ఈ వీడియోలో హన్నా అనే స్త్రీని గూర్చి తెలుసుకుందాం. హన్నా అను మాటకు కృప పొందినది లేక దయ పొందినది అని అర్థం. హన్నాను గూర్చి సమూయేలు మొదటి గ్రంథంలో కనబడుతుంది. 1వ సమూయేలు 1వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, ఎఫ్రాయిము మన్యమందు రమాతయిస్మెఫీము పట్టణములో ఎఫ్రామీయుడైన ఎల్కానాను వ్యక్తి ఉన్నాడు. అతనికి ఇద్దరు భార్యలున్నారు. వారిలో ఒకరు హన్నా, ఇంకొకరు పెనిన్నా. అయితే పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, కానీ హన్నాకు మాత్రం పిల్లలు లేరు. ఎల్కానాకు ఇద్దరు భార్యలు ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు హన్నాను గూర్చి మాత్రమే ప్రత్యేకంగా వ్రాయించాడు అంటే ఆమెలో ఖచ్చితంగా మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఈ హన్నా జీవితం నుండి ప్రాముఖ్యంగా 5 అంశాలను గూర్చి నేర్చుకుందాం. మొదటిగా, హన్నా తన సమస్యలకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో గ్రహించింది, అక్కడకు చేరింది. 1వ సమూయేలు 1వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చెను. బిడ్డలు లేని జీవితాన్ని పెనిన్నా గేలి చేస్తుంటే హన్నా ఒంటరిగా రోధించింది. ఆమె ఉన్న స్థితిని గమనించి భర్త ఓదార్పు తాత్కాలికమే. తన స్థితి మార్పు కోసం యెహోవాను ఆశ్రయించింది హన్నా. రెండవదిగా, తనున్న స్థితిని మార్చగలిగిన వాడు యెహోవాయే దేవుడు ఒక్కడే అని పరిపూర్ణంగా విశ్వసించింది. 1వ సమూయేలు 1వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి అన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. గొప్ప ప్రార్థన పరురాలిగా జీవిస్తున్న హన్నా తన ఒక్కగానొక్క కోరికను తీర్చగలిగిన వాడు యెహోవాయే అని విశ్వసించింది. అందుకే దేవుని ముందు తనను తాను ఆవిష్కరించుకుంది. దేవుని సన్నిధిలో మొరపెట్టింది. చివరికి తనకొక బిడ్డను ప్రసాదిస్తే ఆ బిడ్డను దేవునికే ప్రతిష్ఠత చేస్తానని మొక్కుకుంది. మూడవదిగా, తన ప్రార్థనను దేవుడు ఆలకించాడని బిడ్డను అనుగ్రహిస్తాడని అన్నా నమ్మింది. 1వ సమూయేలు 1వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, తరువాత ఆ స్త్రీ దారిని వెళ్ళిపోయి భోజనము చేయు నాటి నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. దేవుని సన్నిధిలో ప్రార్థించిన హన్నా తన భారాన్ని దేవునికి అప్పగించింది. అంతకుముందు ఆహారం తీసుకోకుండా రోధించిన హన్నా దేవుని సన్నిధి నుండి తిరిగి వెళ్ళి భోజనము చేస్తూ దుఃఖించడం మానేసింది. భారాన్ని దేవునిపై మోపింది. 4వదిగా, తాను ప్రార్థనలో మొక్కుకు కట్టుబడింది. 1వ సమూయేలు 1వ అధ్యాయం 24-28 వచనాల్లో చూస్తే, ఆమె తీర్చిన మొక్కుబడి మనకు కనబడుతుంది. తన మాటకు కట్టుబడింది, విశ్వాస పరీక్షలో నెగ్గింది. తన బిడ్డ దేవుని సన్నిధిలో మరింత ప్రజ్వలిస్తాడని దేవుని ప్రణాళిక అని గ్రహించింది. అందుకే సర్వశక్తుని నీడలో ప్రేమపూర్వక సంరక్షణలో తన బిడ్డ జీవితం గొప్పగా తీర్చబడుతుంది. కాబట్టే తన 3 ఏళ్ల పసిబిడ్డను దేవుని సన్నిధిలో నిస్సందేహంగా ప్రతిష్ఠించింది. చివరిగా, ముఖ్యమైన అంశం, దేవుని కార్యాన్ని హన్నా బహుగా కీర్తించింది. 1వ సమూయేలు 2వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తే, మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము దేవుని యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియు లేదు అంటూ దేవుని కీర్తించడం మనం చూస్తాం. 1వ సమూయేలు 2వ అధ్యాయం మొదటి 11 వచనాల్లో మనం చూస్తే, హన్నా చేసిన అద్భుతమైన ప్రార్థన ఆమెలోని భక్తి విశ్వాసాలను బలంగా ఆవిష్కరిస్తున్నాయి. హన్నా ఏ విధంగా దేవునిపై భారం వేసి నిశ్చింతగా తిరిగి వెళ్ళిందో మనము కూడా మన జీవితాల్లో దేవుడు తప్పక కార్యం చేస్తాడనే గొప్ప విశ్వాసంతో జీవించాలి.